ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏమైంది? కరెంట్ రాలేదా? కరెంటు పోయిందంటే రావాలి కదా. నా దృష్టికి ఏమైంది? ఏమైంది? ఇంతసేపు అయినా రాలేదే. అబ్బా, కాలికి బలంగా తగిలిందే. ఎవరు ఎవరు నా ఎదురుగా ఉంది? మామా. నందిని, 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 నాకేం కనిపించట్లేదు నందిని. నందిని, చీకట్లో ఏం చేస్తున్నావు? గది లోపల నుంచి ఎందుకు బయటకు వచ్చావు? కరెంట్ లేదు కదా. ఏం చేస్తున్నావు ఇక్కడ? మావా, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వు చేస్తుందేంటో నాకు అర్థం కావడం లేదు. కరెంట్ రాని అప్పుడు మాట్లాడుకుందాం. మావా, కరెంట్ పోయిన మరుక్షణమే జనరేటర్ ఆన్ అయిపోయింది. పట్ట పగల్లా ఉంది. నువ్వు కరెంట్ లేదు అంటావేంటి? ఏంటి? కరెంట్ ఉందా? ఏ, నీకు కనిపించట్లేదా? అవును నందిని, నాకేం కనిపించట్లేదు నందిని. నా కళ్ళు కనిపించడం లేదు నందిని. ఏమైంది నా కళ్ళకి? నా కళ్ళు పోయినట్టున్నాయి. మామా, ఆగు ఆగు మామా. అయ్యో అయ్యో. మామా, అందరూ వస్తారు, నెమ్మదిగా. ఏమైంది అయ్యగారు? ఏం లేదు సుజాత. నాకేం కనిపించడం లేదు. మామా, నాకు అర్థమైంది, సైలెంట్ గా ఉండు. ఏంటయ్యా కంగారు పడుతున్నారు? అది కరెంటు పోయింది కదా, అది సుజాత. అయ్యా, నేనిక్కడుంటే ఎటో చూసి మాట్లాడుతున్నారేంటి? అది 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 ఈ టైంలో పూజ గది దగ్గర ఏం చేస్తున్నారయ్యా? వాడెవడో ఒకడు చెప్పాడు, మీ పూజ గదిలో ఉన్న భైరవి విగ్రహానికి కళ్ళగంతలు కట్టమని.
ఆ మాట విని నేను దేవి విగ్రహానికి కళ్ళగంతలు కట్టాను. అప్పటినుంచి నా కళ్ళు కనిపించట్లేదమ్మా. ఏంటి, అమ్మవారి విగ్రహం కళ్ళకి గంతలు కట్టారా? అవునమ్మా. ఆ దేవి ఎంత శక్తిగలదేవో తెలిసి కూడా ఇలాంటి పని చేశారా మీరు? మిమ్మల్ని ఆ దేవి ప్రాణాలతో వదిలిపెట్టడమే గొప్ప విషయం. ముందు వెళ్లి అమ్మవారి విగ్రహానికున్న గంతలు తొలగించి దండం పెట్టుకుని తప్పయిందని క్షమించమని వేడుకొని దీపారాధన చేసి కర్పూరం వెలిగించి చంపన వేసుకోండి. వెళ్ళు మామా, ఏం చూస్తున్నావు? వెళ్ళు. తీసుకువెళ్ళమ్మా. నేను తీసుకెళ్తాను, రండి. నువ్వా సుజాత? పదండి. కూర్చోండి అయ్యగారు, కూర్చోండి అయ్యా. దేవికి చేతులెత్తి మొక్కండి. అమ్మా తల్లి, నన్ను క్షమించమ్మా. అయ్యగారు, చేతులు ఇలా ఇవ్వండి. అమ్మా తల్లి, అయ్యగారు, దీపం వెలిగించండి. ఇక్కడ కూర్చోండి అయ్యగారు. అమ్మా దేవి, అయ్యగారు, దేవికి పువ్వులు పెట్టండి. అయ్యగారు, హారతివ్వండి. అమ్మా ఇలాంటి చిన్న శిక్షలకి బాధపడకండయ్యా. మీరు చేసిన తప్పు చాలా పెద్దది. దేవిని మీరే వేడుకోండి, నన్ను క్షమించమ్మా అని. దేవి, అమ్మా అమ్మా తల్లి, క్షమించమ్మా. అమ్మా తల్లి, క్షమించమ్మా తల్లి. నేనెప్పుడు ఇలాంటి పని చేయలేదమ్మా, చేయలేదు. నన్ను క్షమించు తల్లి, క్షమించు. అమ్మా, మా అయ్యగారికి కళ్ళొచ్చేలా చెయ్యమ్మా. నువ్వే కరుణించమ్మా.